భారతదేశం అధికారికంగా యునైటెడ్ స్టేట్స్ను అధిగమించి ప్రపంచవ్యాప్తంగా రెండవ అతిపెద్ద 5G స్మార్ట్ ఫోన్ మార్కెట్గా మారింది. 13% మార్కెట్ వాటాతో భారతదేశం చైనా యొక్క 32% కంటే వెనుకబడి ఉంది. వివిధ ధరల విభాగంలో ముఖ్యంగా బడ్జెట్, స్నేహపూర్వక కేటగిరీలో 5G స్మార్ట్ ఫోన్ల పెరుగుతున్న లభ్యత ఈ వృద్ధికి కారణమని చెప్పవచ్చు. ముఖ్యంగా సామ్సంగ్, వివో, జియోమి వంటి బ్రాండ్లు ఈ వృద్ధికి గణనీయంగా దోహదపడ్డాయి. జియోమి భారతదేశంలో ట్రిపుల్ అంకెల వృద్ధి రేటును సాధిస్తోంది. హైదరాబాద్ సమీపంలో ప్రతిష్టాత్మక ఏఐసిటీని యాంకర్ చేయడానికి వరల్డ్ ట్రేడ్ సెంటర్ ముందుకు వచ్చింది. సమీపంలోని ప్రతిపాదిత ఏఐసిటీలో వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఏర్పాటు కోసం వరల్డ్ ట్రేడ్ సెంటర్స్ అసోసియేషన్తో అవగాహన ఒప్పందంపై సంతకం చేయడం ద్వారా తెలంగాణ ప్రభుత్వం గ్లోబల్ ఏఐ స్థాపన దిశగా ఒక ముఖ్యమైన అడుగు వేసింది. ఈ వ్యూహాత్మక చర్య ఆవిష్కరణలను ప్రోత్సహించడం, ప్రపంచ పెట్టుబడులను ఆకర్షించడం మరియు కృత్రిమ మేధస్సు మరియు అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలతో అగ్రగామిగా నిలవడంలో తెలంగాణ ప్రభుత్వం నిబద్ధతను నొక్కి చెబుతుంది. ప్రపంచంలోని మొట్టమొదటి ఆసియా కింగ్ వల్చర్ కన్జర్వేటివ్ సెంటర్ను ఉత్తరప్రదేశ్లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సెప్టెంబర్ 6, 2024 ప్రారంభించారు. జటాయు సంరక్షణ మరియు సంతానోత్పత్తి కేంద్రం మహారాజ్గంజ్లో ఉంది మరియు రాబందులు వాటి సహజ వాతావరణంలోకి విడుదల చేయాలనే లక్ష్యంతో 24/7 పర్యవేక్షణ మరియు పెంపకంపై దృష్టి సారిస్తుంది. ఈ కేంద్రం రాబందుల సహజ ఆవాసాలను ప్రతిబింబించేలా రూపొందించబడింది మరియు పక్షులకు మాంసాహారాన్ని అందిస్తుంది. గోద్రేజ్ హౌసింగ్, హడ్కో మరియు ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్లపై ఆర్బీఐ జరిమానాలు విధించింది. హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలపై తన ఆదేశాలు పాటించడంలో విఫలమైనందుకు ఆర్బీఐ 3 నాన్ ఫైనాన్షియల్ బ్యాంకింగ్ కంపెనీలపై జరిమానాలు విధించింది. జరిమానాలు క్రింది విధంగా ఉన్నాయి. గోద్రేజ్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ మరియు ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ ఒక్కొక్కటికి 5 లక్షల రూపాయల జరిమానా విధించగా, హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ హడ్కోకు 3.5 లక్షల పెనాల్టీని విధించింది. ఇండియన్ ఆయిల్ మరియు ఆర్బీఐ బ్యాంక్ ఎక్స్ట్రా క్రెడిట్ కార్డును ప్రారంభించేందుకు ఆర్బీఐ బ్యాంక్ ఇండియన్ ఆయిల్తో భాగస్వామ్యం కలిగి ఉంది. ఇంధన కొనుగోళ్లపై 7.5% అధిక రాబడిని అందించే ఇంధన ఆధారిత క్రెడిట్ కార్డు. ఈ క్రెడిట్ కార్డు జాయినింగ్ వార్షిక రుసుము 1,500 ప్లస్ జీఎస్టీ వద్ద అందుబాటులో ఉంది మరియు ఇండియన్ ఆయిల్ స్టేషన్లలో 8.5% వరకు తిరిగి విలువను అందిస్తుంది. భారతదేశం మరియు యుఏఈ పౌర అణుశక్తిపై సహకరించుకోవడానికి ఒక మైలురాయి ఒప్పందంపై సంతకం చేశాయి. ఈ ఒప్పందంలో దీర్ఘకాలిక ఎల్ఎన్జీ సరఫరా మరియు ఒప్పందం, న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మరియు ఎమిరేట్స్ న్యూక్లియర్ ఎనర్జీ కార్పొరేషన్ మధ్య అణు సహకారంపై అవగాహన ఒప్పందం ఎంఓయు జరిగినాయి. ఈ చర్య రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి ఒక ముఖ్యమైన అడుగుగా పరిగణించబడుతుంది. పౌర అణుశక్తి అభివృద్ధిలో సహకారాన్ని ప్రోత్సహించడం మరియు ఈ రంగంలో ఉత్తమ పద్ధతులను పంచుకోవడం ఈ యొక్క ఎంఓయు యొక్క ముఖ్యమైన లక్షణం. భారతదేశం అమెరికా సంయుక్త సైనిక వ్యాయామం యుద్ధ అభ్యాస్ 2024. భారతదేశం అమెరికా సంయుక్త సైనిక వ్యాయామం యొక్క 20వ ఎడిషన్ యుద్ధ అభ్యాస్ సెప్టెంబర్ 9, 2024 రాజస్థాన్లోని మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో ఫారిన్ ట్రైనింగ్ నోడ్లో ప్రారంభమైంది. భారతీయ సైన్యం మరియు భారతీయ వైమానిక దళం వారి లాజిస్టిక్ నైపుణ్యాలు మరియు సామర్థ్యాలను మెరుగుపరచడానికి గతిశక్తి విశ్వవిద్యాలయంతో అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశాయి.
రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మరియు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సమక్షంలో సెప్టెంబర్ 9, 2024న న్యూఢిల్లీలో అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ భాగస్వామ్యం ప్రధానమంత్రి గతిశక్తి, నేషనల్ మాస్టర్ ప్లాన్ మరియు నేషనల్ లాజిస్టిక్ పాలసీ వంటి జాతీయ అభివృద్ధి ప్రణాళికలకు అనుగుణంగా లాజిస్టిక్ కార్యకలాపాలలో అంతర్గత నైపుణ్యాన్ని అభివృద్ధి చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ యొక్క MOU వాస్తవ ప్రపంచ కేస్ స్టడీస్ ద్వారా అనుభవపూరితమైన అభ్యాసాన్ని అందిస్తుంది. ఆధునిక యుద్ధానికి సన్నద్ధమైన భవిష్యత్ లాజిస్టిక్ నిర్వహణలకు శిక్షణ ఇవ్వడంలో సహాయపడుతుంది. యోగాసన 2026 ఆసియా క్రీడలలో ప్రదర్శించడానికి ఒక క్రీడా స్పాట్గా గుర్తింపు తెచ్చుకుంది. సాంప్రదాయ భారతీయ క్రీడల కోసం గణనీయమైన అభివృద్ధిలో జపాన్లోని ఐచి నగోయాలో జరగనున్న రాబోయే 2026 ఆసియా క్రీడలలో యోగాసన అధికారికంగా ఒక ప్రదర్శన క్రీడగా చేర్చబడింది. ఈ నిర్ణయం యోగాను అంతర్జాతీయ వేదికపై పోటీ అథ్లెటిక్ విభాగంగా గుర్తించడంలో కీలక ఘట్టాన్ని సూచిస్తుంది.